హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్కోటి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆగండి ఆగండి, ఏంటి జనం ఏంటి అనుకుంటున్నారా? సంగతి మొత్తం చెప్పేయడానికి కదా నేనుంది. మీరు కొంచెం సేపు ఓపిక పట్టండి. ఏమైందంటే ఈ నెల 18వ తేదీ మా ఒంగోలులో ఒక పెద్ద బట్టల కొట్టు ఓపెన్ చేశారు. అదేనండి షాపింగ్ మాల్ అనమాట. ఈ షాపింగ్ మాల్ స్టోరీ మొత్తాన్ని నా చిన్న యూట్యూబ్ ఛానల్లో బంధించేసి మీకు చూపించాలని తీసుకొచ్చేసాను. ఇంతకీ షాపింగ్ మాల్ పేరేంటి, అసలు ఇందులో ఏమేమి ఉంటాయనేది నేను వీడియో వెళ్ళే కొద్దీ చెప్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. కొంచెం వాయిస్ జలుబు చేసిందండి, ప్లీజ్ 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 కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇది షాపింగ్ మాల్ పేరు వచ్చేసి లక్కీ షాపింగ్ మాల్. ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర సోనీ బ్యూటీ పార్లర్ ఎదురు ఉంటుందండి. ఒంగోలు దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఈ షాపింగ్ మాల్ ఎక్కడ ఉంటుంది ఏంటనేది తెలుసు. ఈ షాపింగ్ మాల్కి ఓపెనింగ్కి హీరోయిన్స్ని పిలవడం ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది కదా. అలాగే ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కూడా హీరోయిన్స్ని ఇద్దరిని పిలిచారండి. వాళ్ళల్లో సంయుక్త గారు ఒకరు, శ్రీలీల గారు ఒకరు. సంయుక్త గారు మార్నింగ్ వచ్చారు. మార్నింగ్ సంయుక్త గారు వచ్చే టైంకి మేము వెళ్ళలేకపోయాం. శ్రీలీల గారు వచ్చే టైంకి మేము షాపింగ్ మాల్ రీచ్ అయిపోయామండి. చూడండి ఎంతమంది జనం అంటే మామూలుగా లేరండి. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందంటే బస్ స్టాండ్ నుంచి సిఎంఆర్ దాకా ఫుల్ ట్రాఫిక్ అండి ఆ రోజు. అది జూలై 18వ తేదీన ఓపెన్ చేశారండి. అంటే మనకు తెలుగువారికి తొలి ఏకాదశి పండుగని తర్వాత రోజు అన్నమాట ఓపెన్ చేశారు. ఎందుకంటే రాబోయేది శ్రావణ మాసం కాబట్టి మనకు బట్టలన్నీ తక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ షాపింగ్ మాల్ మన ఒంగోలులో ఓపెన్ చేశారు. ఏదైతేనేమండి, మనకు మొత్తానికి బట్టలు తక్కువగా రావడం, మంచి క్వాలిటీతో రావడమే కదా మనకు ముఖ్యం. నాకు తెలిసి మేము ఈ షాపింగ్ మాల్కి వెళ్ళే ముందు ఏమనుకున్నాము అని అంటే, ఇక్కడ బట్టలు ఎలా ఉంటాయో చూద్దామనుకొని వెళ్ళాము. కాకపోతే చాలా బాగున్నాయి. పాపం మా యాంకర్ మార్నింగ్ నుంచి స్టేజ్ మీదే ఉంటూ మనలందరినీ కొంచెం బోర్ మూడ్లోకి తీసుకెళ్లకుండా కొంచెం చీరప్ చేస్తూ ఉన్నారనమాట. అరే వస్తున్నారు, శ్రీలీల గారు వస్తున్నారు అని అంటూనే తను 1:30 దాకా చేసేసారండి. ఫైనల్గా మేడం ఇప్పుడు వస్తారా చూసేసి వెళ్దామని మేమందరం వెయిట్ చేస్తున్నాం. చిన్న పెద్ద ముస్లిం ముతకని తేడా ఏం లేదండి, అందరం చూస్తూనే ఉన్నాం. సరే ఫైనల్గా మా ఒంగోలులో ఈ మధ్య షాపింగ్ మాల్స్ చాలా ఎక్కువైపోయినాయి. పాపం చిన్నగా షాపులు ఏమవుతాయో ఏమో మరి. మేము కంటిన్యూషన్గా నేను ఈ వీడియో కోసం ఈ షాపింగ్ మాల్కి వెళ్తూనే ఉన్నాను. ఆ షాపింగ్ మాల్ వాళ్ళు నన్ను చాలా చక్కగా ఐడెంటిఫై చేసేస్తారు. ఓకేనండి, ఇక మనము శ్రీలీల గారిని చూసేసి షాప్ లోపలికి వెళ్ళేసి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మనం చూసుకుందాం. సరేనండి, మనం చూసుకున్న తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. శ్రీలీల గారు వచ్చేస్తున్నారు, చూస్తున్నారు కదా, ఆయనకు పోలీసులు అందరూ ఉన్నారు. సరే, శ్రీలీల గారు వచ్చిన తర్వాత మనం బట్టల గురించి మాట్లాడుకుందాం. శ్రీలీల గారు సినిమాల్లో చాలా చెబ్బిగా ఉన్నారు, కానీ బయట చాలా చాలా సన్నగా ఉన్నారండి. 16-17 వయసు ఉన్న అమ్మాయిలాగా శ్రీలీల గారు అయితే ఉన్నారు. చూడండి వచ్చేసారు, చాలా చక్కగా ఉన్నారండి, చాలా చాలా అందంగా కూడా ఉన్నారు. అందుకే కదా వాళ్ళు హీరోయిన్స్ అవ్వగలిగారు. కాకపోతే హీరోయిన్స్ అవ్వడం అంత ఈజీ కాదండి, వాళ్ళకి ఉన్న మెయింటెనెన్స్ మనమైతే చేయలేం కదా. ఓకేనండి, వచ్చారు, కొంచెం సేపు మాట్లాడారు, తను ఇంకా బయలుదేరారనమాట. సరే ఏం మాట్లాడతారు ఏంటనేది నేను ఈ వీడియో షార్ట్లో కూడా పెట్టాను, కావాలంటే కొంచెం షార్ట్లో కూడా చూడండి. ఇక మొత్తానికి మేము షాపింగ్ మాల్ లోపలికి ఇస్తుంది. కొంచెం ఇస్తున్నంతసేపు అక్కడ చాలా క్రౌడ్గా ఉంది. ఒకసారి
ప్రైస్ ఉంది తీసుకోవచ్చు. 399 ఇదిగోండి 399 తీసుకోవచ్చు. ఇస్తే మిమ్మల్ని కోసం చేస్తారు. అవును చూసి తీసుకోవచ్చు. ఉన్నాడు ఆ డ్యాన్స్ చూస్తూ ఉన్నాం మేము. కాకపోతే ఆ పాండాగాడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. కాకపోతే దాంట్లో ఒక మనిషి కూడా ఉన్నాడండి. అతనికి థ్యాంక్స్ చెప్పాలి. ఈసారి షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు చాలా బాగా మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు బాబు అని చెప్పాలి. అతనికి డబ్బులు ఇస్తారని మీరు అనొచ్చు, కానీ ఎందుకు అలా అనిపించింది. ఇప్పుడు శారీస్ 2-3 చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నియర్ బై 450 ఏమో ఉందండి. ఇది 300 ఏనండి నారాయణపేట. ఇక చిన్నగా పైకి వెళ్తున్నాము. త్వరగా థర్డ్ ఫ్లోర్ వచ్చేసి వన్స్ వేర్ ఉంది. ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి లేడీస్కి అన్ని ఆల్రెడీ ఒంగోలు మీ బ్యాగులు కానీ మీ పర్సలు కానీ మొబైల్స్ కానీ మీరే బాధ్యత వహించాలి. ఇక్కడ లెహంగాస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరే సేకరించుకున్న అమ్మాయి ఆయన మిస్ అయిన లక్కీ మేనేజ్మెంట్కి ఎటువంటి సంబంధం ఉండదు. అలాగే కస్టమర్స్ లోపలికి వచ్చేటప్పుడు బ్యాగ్స్ తీసుకొస్తున్నారు. క్లాత్ ఐటమ్గా ఉన్నట్టు అయితే మీకు లోపలికి పంపించమ్మా. సెక్యూరిటీ కస్టమర్ ఎవరు క్లాత్ ఐటమ్ తీసుకుంటారో అడుగు పంపించదు. ఇన్కేస్ గ్రౌండ్ ఫ్లోర్లో మిస్ అయినట్టయితే ఫస్ట్ కూడా సెక్యూరిటీ అప్డేట్ చేయండి. ఓకేనండి, వీడియో అయిపోయాను. ఓకే, మళ్ళీ అయిపోయి వచ్చిన తర్వాత మా పాండాగాడు ఉన్నాడు బయట. వాడికి ఒకసారి హాయ్ చెప్పేసి బాయ్ చెప్పేసి ఇక మేము ఇంటికి వెళ్ళిపోయాము. అంటే ఇదంతా 3 రోజుల్లో కొంచెం కొంచెం తీయగలిగాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా విజిట్ చేసి లక్కీ షాపింగ్ మాల్లో షాపింగ్ చేసి మీరు కూడా లక్కీ అయిపోండి. ఎందుకంటే ప్రైజెస్ చాలా 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 రీజనబుల్గా ఉన్నాయి. ఓకేనండి, బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. మీ మానస కుటి. బాయ్.